హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు మైలవరపు నాగమణి గారు, త్రిజగద్గురు పీఠం నాగప్రతిష్ఠ వ్యవస్థాపకురాలు, చైర్మన్ మరియు వారసులను మనతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే లైఫ్ స్టైల్ వల్ల ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు అంటే డబ్బులు లేవు మా దగ్గర, సో చాలా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నాం అంటుంటారు. సో మీ ఆడవాళ్ళు చేసిన దాని వల్లే డబ్బు రావట్లేదని చెప్పి చికాకులు చింతలు ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయమ్మా అసలు. ఆ, ఆ. సో దీనికి కారణం ఏమంటారు? అంటే దీనికి ఆడవాళ్ళు నిందిస్తున్నారనే. ఆ, అయ్యో. ఏమైనా అంటే ఆడవాళ్ళు నైటీలు వేసుకున్నారు, నైటీలు వేసుకొని పూజలు చేసేస్తారంటారు, నైటీలు వేసుకొని ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించడము, వంటలు చేయడం అన్నీ ఇట్లా అంటున్నారు. సో మీ వల్లే సగం అంతా పడుతుంది ఇంటికి అని అబ్బాయిలు అంటున్నారు. ఇంకా అబ్బాయిలు మగవాళ్ళు ఏమైనా తక్కువ మేడం, నెయిల్స్ కట్ చేసుకుంటారు ఇంట్లోనే కూర్చొని, పూజలు చేసినప్పుడు టీవీలు పెట్టుకొని చూస్తూ ఉంటారు. సో వీళ్ళ వల్ల ఏం కాదా? అయ్యో, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం కాకుండా అసలు ఏం చేయాలి అన్నది మనకు కావాలి. ఉమ్, ఫస్ట్ ఏం చేయాలంటే ఇంట్లో ఎవరైనా కూడా కీచులాటలనేవి పనికిరాదు. ఉమ్. ఒకళ్ళనొకళ్ళు నిందించుకోకూడదు. లక్ష్మీదేవి మన దగ్గర శాశ్వతంగా ఉండాలంటే ఉండాలి. ఏం చేస్తే మంచిది ఇంట్లో అంటారు? ప్రశాంతంగా జీవితం గడపాలి అని అంటే ఉమ్, ముందు ఒకళ్ళనొకళ్ళని నిందించుకోవటం మానేయాలి. ఉమ్, నువ్వంటే నువ్వు, నువ్వంటే నువ్వు అని అనుకోకూడదు. ఉమ్, కుటుంబ సభ్యులు ఎవ్వరున్నా సరే ఉమ్. ఒకళ్ళనొకళ్ళు కలత చెందకూడదు. ఆహా, ఎప్పుడు ఇల్లు గోల అల్లరితో ఉండకూడదు. శుచి శుభ్రంగా ఉండాలి. ఆహా. ఏమండి, ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉండాలి. మీ వంశదేవతలను కానీ కులదేవతలు కానీ ఎవరైతే ఉన్నారో ఏ ఏ టైంలో మీరు ఆరాధిస్తున్నారో వాళ్ళ ఆరాధన పూజా కార్యక్రమాలు నియమం తప్పకుండా చేసుకుంటూనే ఉండాలి. మ్మ్. చాలా సింపుల్ సింపుల్ రెమెడీలు కూడా ఉన్నాయి ఇంట్లో. ఏంటమ్మా చెప్పండి. నిత్యం ఇందాక మనం చెప్పుకున్నట్టు దీపారాధన, ధూపము ఇవన్నీ దేవుడి గుట్లో జరిగేటట్టు, పూజా పునస్కారాలు చేసుకునేటట్టు, మ్మ్. శుచి శుభ్రంగా ఉండేటట్టు, ప్రశాంతమైన మనసుతో ఉండేటట్టు, ఎవరిని దుర్భాషలు ఆడకూడదు, మ్మ్. ఎవరిని తిట్టకూడదు. మగవాళ్ళైతే ఆడపిల్లని భార్యని కానీ ఎవరినైనా సరే కొట్టకూడదు, నిందించకూడదు, తిట్టకూడదు. ఆహా. చెడ్డ మాటలు మాట్లాడతారు కదా, అవును. చేయకూడదు. అట్లాగే ఆడవాళ్ళు భర్తని కానీ ఇంట్లో మామగారు కానీ ఎవరైనా కొడుకులు కానీ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని కూడా తూర్లనాడి తొందరపడి ఎటువంటి మాటలు మాట్లాడకూడదు. ఆహా. స్త్రీ కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే ఇంట్లో గలాట అనేది లేకుండా ఉంటుందో, మ్మ్. దుర్భాషలు అనే మాటలు ఆ ఇంట్లో లేకుండా ఉంటాయో మ్మ్. ఆ ఇల్లు ఎప్పుడూ పరిపూర్ణంగా ఉంటుంది. మ్మ్. ఎప్పుడు ఇంట్లో దుర్గంధం రాకూడదు, సుగంధం రావాలి. ఎవరైనా ఇంటి ముందుకు వచ్చి ఇంట్లో గడపలో కాలు పెట్టగానే మ్మ్. ఒక రకమైన పరిమళం విరాజిల్లాలి ఇల్లు మ్మ్. మొత్తం. ఆహా. అంతేగాని అశుభ్రంతో ఉండకూడదు. మ్మ్. తర్వాత పడుకున్న దుప్పట్లు కానీ ఏవైనా కూడా అలాగే వదిలేస్తారు. అవును. అది కూడా మంచి పద్ధతి కాదు. చక్కగా మ్మ్. నిద్రలేవగానే పక్క దుప్పట్లు దులుపుకొని మ్మ్. చక్కగా మడతేసుకుని పొజిషన్గా ఉంచుకోవాలి. ఆహా. ఏ పూటకు ఆ పూటకి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకుంటూ ఉండాలి. 2 పూటలు ఊడిస్తే చాలు. మరీ అతిగా ఊడ్చి అతిగా కడిగితే మ్మ్. వచ్చింది వచ్చినట్టే, కడిగింది కడిగినట్టే, ఊడ్చింది ఊడ్చినట్టే పోతుంది. మ్మ్. అట్టా కూడా చేయకూడదు. శుచి జాగ్రత్త శుభ్రత పాడవాళ్ళు ఉన్నారు. ఉండాలి, ఇల్లు శుభ్రం ఉంచుకోవాలి, మనము శుభ్రంగా ఉండాలి, ఉండాలి శుభ్రటి వస్త్రాలు వేసుకోవాలి. ఉండాలి తల దూకుని నీటుగా ఉండాలి. మ్మ్. ఎప్పుడు ఆడపిల్లలాగా కళకళలాడుతూ ఉండాలి. మ్మ్. కన్నీళ్లు పెట్టకూడదు, ఏడుస్తూ ఉండకూడదు. ఉన్న దాంట్లోనే ఆభరణాలు వేసుకొని చక్కగా బొట్టు పెట్టుకొని తృప్తిగా ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తి ఉండాలి. అవును. తృప్తిగా ఉండాలి. ఎవరితో పోటీ పడే గుణం ఉండకూడదు. మ్మ్. ఏమండి, అవునా? చక్కగా పిల్లల్ని, భర్తని, ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులున్నా కూడా అందరినీ ప్రేమతో ఆప్యాయతో చూసుకుంటూ ఉండాలి. మ్మ్. ఈ గుణాలన్నీ కలిగినది ఆడగూతురు. మ్మ్. కాబట్టి ప్రశాంతంగా బయట నుంచి వచ్చే మగవాడిని ఉండనివ్వాలి. మ్మ్. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, బయట నుంచి వచ్చిన మగవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని కూడా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మ్మ్. వీళ్ళు పగలంతా చేసి ఉంటారు, అవును. బయట వాళ్ళు కష్టపడి వస్తూ ఉంటారు. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఒకళ్ళకొకళ్ళు చక్కగా ప్రేమాప్యాయతలతో ఉంటే సిరి సంపదలు అర్థం తొలతూగుతూ చేసుకొని సర్దుకుపోవడం మంచిదండి. మంచి, చాలా మంచిదమ్మా. ఏదైనా పిల్లల్ని దగ్గరుండి చదివించుకోవటం కానీ, పిల్లల్ని కూడా అనవసరంగా ఏ మాట పడితే ఆ మాట తిట్టకూడదు, అనకూడదు. చక్కగా చదివించుకోవటం, చక్కగా అట్లా ప్రశాంతంగా. అసలు ఎందుకు అనుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయండి? ఎవరు పట్టిన వాళ్ళు ఉండాలి. అనవసరంగా కొంతమంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అనవసరంగా నిందిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకుంటున్నాం కదమ్మా, మాట్లాడుకుంటున్నప్పుడు వేరే మాట ఎందుకు అసలు మాట్లాడాలి? వేరే ఏంటేంటో మాట్లాడతారు. అసలు అర్థం పద్ధం ఉండదు ఆ మాటలకి. కూర్చుని ఉన్నాం అనుకోండి ప్రశాంతంగా, మగ మనిషి కానీ ఆడగుర్తురు కానీ మగ మనిషిని ఎంతో అనవసరంగా ఏదో తిడుతుంది.
ఆడ మగవాడు కూడా ఆడ కూర్చుని ఏదో తిడతాడు. అవును. ఎందుకు ఖాళీగా కూర్చున్నావు? అది చేయరాదా? ఇది చేయరాదా? ఏదో సణుక్కోవటం. లేకపోతేనమ్మా వంట దగ్గరైనా సరే, ఉప్పు బాలేదు, లేతే కారం ఎక్కువైంది, వంట బాగాలేదని అనటము, ఏదో ఒకటి అవును. ఇలాంటివి సాధింపులు, వేధింపులు ఇవన్నీ గూడా కుటుంబంలో ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. చక్కగా ఉండాలి. అవును. చాలా చక్కటి వివరాలు చెప్పారమ్మా. ధన్యవాదాలు. మంచిది.